అమ్మని మించి దైవం ఉన్నదా? ఉన్నదా అమ్మా? అమ్మ పాత్ర నిజంగా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కదమ్మా. అవును, చాలా. మీ అమ్మగారి గురించి చెప్పండి అమ్మా ఫస్ట్. సాధారణ గృహిణి. మా అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా మామూలు గృహిణి, కష్టజీవి. మేము దేవాంగలం నేత నేస్తే దానికి కావాల్సిన పనులన్నీ ఆవిడే ఎక్కువ చేసి నేత నేసేది, అన్నీ చేసేది. చాలా మామూలు గృహిణి. ఇంకా దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు అసలు. మామూలు గృహిణి అంతే, ఓకే, ఇల్లాలు అంతే. కానీ మీ అంటే కులవృత్తి, ఇంటి నేపథ్యం నుంచి మీరు చూస్తే అంటే నాన్నగారు బుర్రకథలు చెప్పేవారు కొంత అని వినికిడి. కాకుండా మీకు అసలు కళలతో, సాహిత్యంతో, భాషతో పరిచయం ఎలా మొదలైంది? నాకు మామూలుగా ఈ కళలతోటి పరిచయం అనేది అసలు నాకు తెలియదు. ఇందులోకి వస్తానని కూడా నాకు తెలియదు. నా జీవితంలో నాకు ఇష్టం లేని ఏదంటే 3. కానీ ఆ 3 నేను తప్పించుకోలేకపోయాను. 1 సినిమాల్లో వేషాలు వేయడం, 2 మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోవడం, ఇంకోటి ఏదో అది మర్చిపోయాను. అది ఈ 3 కూడా నేను తప్పించుకోలేకపోయాను. ఎందుకో తెలియదు. మొదటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయాలంటే, అంటే అప్పట్లో ఆంధ్రాలో మామూలుగా ఈ పల్లెటూళ్ళలో రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. సినిమా వాళ్ళంటే ఒక చిన్న చూపు. ఆ రోజుల నుంచే చీప్గా మాట్లాడడం ఎక్కువ అలవాటు మన వాళ్ళకి. దాంతో అవన్నీ చదువుకునే రోజుల నుంచి బుర్రలో ఎక్కి, చిచ్చి మనం సినిమాల్లోకి అంతా వెళ్ళకూడదు అని అనుకున్నాను అప్పుడే. అలాగే మిలిటరీ వాడి ఏదో బుక్ చదివాను నేను. బుక్స్ ఎక్కువ చదివేదాన్ని అప్పట్లోనూ. మా గురువుగారు గోరు మల్లికార్జునరావు గారు, ఆయన బుక్ షాప్ ఉంది, అక్కడ కూర్చొని చాలా పుస్తకాలు చదువుకునేదాన్ని. దాంట్లో ఏదో ఒక రష్యన్ నవల ఏదో చదివా. దాంట్లో మిలిటరీ వాళ్ళ గురించి చాలా చెడ్డగా ఉందన్నమాట. ఏమైనా సరే అసలు మిలిటరీ వాడు అంటే అంత అసహ్యం నాకు. అటువంటిది ఆ మిలిటరీ వాడే నా మొగుడయ్యాడు. అందువల్ల ఏది తప్పించుకోలేకపోయాను నేను. కానీ 5వ ఏట నుంచి మీరు నాటకాలు వేసేవారు కదమ్మా? 5వ ఏట కాదు కానీ 4th స్టాండర్డ్ చదివేటప్పటి నుంచి నాటకాలు. మా గురువుగారు, అదే ఆయన గోరు మల్లికార్జునరావు గారు, ఒకరోజు మా ఇంటికి వచ్చి ఒక బుక్ ఇచ్చి చదవమన్నారు. సరే ఏదో పాఠం చదివినట్టు గడగడ చదివేశా. చదివేస్తే పక్కన ఇంకొక ఆయన ఉంటే, వీళ్ళు ఇలాగే చదువుతారయ్యా, మనం ప్రాక్టీస్ ఇవ్వాలి వీళ్ళకి అని అన్నారు. ఏంటోలే అనుకున్నాను. అప్పటికి నాకు అర్థం కాలేదు. తర్వాత రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి డైలాగులు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయించి, బట్టి పట్టి ప్రాక్టీస్ ఇచ్చి, అందరూ అప్పుడు ఆ మగపిల్లలు ఎవరంటే 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చదివే పిల్లలతోటి నేను అందులో హీరోయిన్. ఆ నాటకం పేరు రచయిత ఎవరో నాకు గుర్తులేదు కానీ అశాంతి. అశాంతితోటి స్టార్ట్ అయింది నా నట జీవితం. కానీ అందులో మంచి పేరు వచ్చింది, సక్సెస్ఫుల్ డ్రామా అది. ఇంకా అప్పటి నుంచి అక్కడ పల్లెటూళ్ళలో అటు చిన్న చిన్న డ్రామాలు వేయడం. ఈ పుస్తకాల అభిరుచి అంటే మీరు చాలా భాషలు మాట్లాడతారు కదా? చాలా భాషలు ఏం రాదు, కన్నడ మాట్లాడతాను ఎక్కువ. తమిళ్ చెన్నైలో ఉన్నాను కాబట్టి తమిళ్ ఎక్కువ మాట్లాడతాను. హిందీ కొంచెం అరకొరగా, పెద్దగా రాదు కానీ అర్థం అవుతుంది. అంటే పుస్తకాలు చదివే అలవాటు అన్నది ఆ రోజుల్లో ఆడపిల్లలకి అందులో అంత పరిచయం ఉండే విషయం కాదు కదా. అవును, అంటే ఎంతో అభిరుచి ఉంటే తప్ప. అవును, ఏదో వంటలు నేర్పించారు, కుట్లు అల్లికలు అంటే అది అర్థం చేసుకోవచ్చు. ఎలా వచ్చిందమ్మా మీకు? ఏమో తెలియదు, ఆ బుక్ స్టాల్లో ఉండడం వల్ల చదవడం అలవాటు అయిందో మరి ఏంటో నాకు తెలియదు. అలా కొంచెం కొంచెం చదువుకునేదాన్ని పుస్తకాలు అప్పట్లో. అలాగా నవల్స్ ఎక్కువ చదివేదాన్ని నేను. మన ఎద్దనపూడి గారి నవల్స్ కానీ, ఆవిడ ఇంకొక ఆవిడ ఎవరు, ఆవిడ నవల్స్, ఇవన్నీ చదువుకునేదాన్ని ఎక్కువ. అవి రావడం ఆలస్యం కొనేసుకునేదాన్ని. రెంట్కి తీసుకోవడం అన్నీ కాదు, కొని పెట్టుకునేదాన్ని ఇంట్లో. కొని పెట్టేసుకొని చదువుకునేదాన్ని బాగా. అక్కడే అలవాటైంది. మా గురుగారు బుక్ షాపులోనే నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటైంది. అక్కడే కూర్చొని చదివేదాన్ని ఎక్కువ పుస్తకాలు. మరి అయిష్టంగా సినిమాల్లోకి ఎలా వచ్చారు? అంటే వచ్చాము అంటే టైం అంతే, దాన్ని ఎలాగ వచ్చారు అనడానికి సమాధానం లేదు. ఎందుకంటే 1000కి పైగా సినిమాలు, ఇంత లాంగ్ కెరియర్ ఉండే వాళ్ళు ఎవరూ లేరు మన ఇండస్ట్రీలో. అంటే లాంగ్ కెరియర్ అంటే ఇండస్ట్రీకి వచ్చేళ్ళని కాదు, ఇంకా ఆన్ గోయింగ్ కెరియర్ 65 ఏళ్ళు. బతకడం కోసం వచ్చాను అని చెప్పాలి. చెన్నై, నేను మా వారు ఇద్దరం చిన్న వయసులోనే, మాది లవ్ మ్యారేజ్, చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకొని అక్కడి నుంచి చెన్నై వచ్చేసాను నేను. మా ఆయన అప్పటికి ఆయన మిలిటరీలో ఉన్నారు. చెన్నై వచ్చేసాం. చెన్నై వచ్చి అమీన్స్కర్లో వాళ్ళ మేనమా వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము.
ఒకరోజు ఏదో బస్సులో వెళుతుంటే మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే పక్కన ఒక ఆయన, మీరు తెలుగు వాళ్ళ అని అడిగారు. అవునండి తెలుగు వాళ్ళమే. ఆయన శర్మ గారని అసోసియేట్ డైరెక్టర్ అంట. మ్మ్హ్మ్. మీరు వేస్తారా అంటే మా ఆవిడ డ్రామాలు అవి వేస్తూ ఉంటారని మా ఆయన చెప్పారు. అయితే రేపు ఏవిఎం స్టూడియోకి రండి అని చెప్పి ఏవిఎం స్టూడియోకి తీసుకొని వెళ్ళి మేకప్ అది వేయించి ఫోటోలు అవి తీసి అందులో భూ కైలాసు దాంట్లో వేషం వేస్తానన్నమాట నేను అప్పుడు. అది అలాగా బతకడం కోసం ఇది నేను ఒక జాబ్ లాగా తీసుకున్నాను తప్ప ఇందులో పైకి రావాలనో లేకపోతే ఏదో చేయాలనో మాత్రం నాకు కాదు. ఇది ఒక జాబ్ అంతే. నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకుని వచ్చారు. అంతే. అదే నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు డబ్బులు కావాలి, ఎవరిని మా వాళ్ళ మీద ఆధారపడకూడదు. నేను కానీ మా ఆయన కానీ ఎవరో మీ ఇద్దరం ఉన్నాం, మాకు పిల్లలు, మా సంసారం అంతే. వేరు వేరు కులాలు కదమ్మా మీ ఇద్దరు? అవును, ఆయన క్రిస్టియను, నేను హిందూ. అది ఇంట్లో వాళ్ళు ఆమోదించక మీరిద్దరు అవును జీవితం మీరు జీవితానికి మీ మీద నమ్మకం కలిగించుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు. అవును మరి ఎలా అమ్మా హార్మోనియం వాయించేవారట కదా? అవును, ఒక డ్రామాకి వచ్చి హార్మోని వాయించడానికి వచ్చారు. ఏం చూసి నచ్చారమ్మా? ఏం చెప్తాం, మీరు ఇప్పుడే ఇంత చక్కగా ఉన్నారంటే అప్పుడు మంచి చాలా అందంగా ఉండుంటారు. ఇప్పుడే ఇంత బాగున్నారు. అది కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా మనవరాలు, మా పెద్ద మనవరాలు లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. ఆ అబ్బాయి ఇది చాలా బాగుంటుంది, జ్యోతిక ఎలాగ ఉంటుంది కొంచెం నా మనవరాలు, మంచి పుష్టిగా కళ్ళు గిళ్ళు బాగుంటాయి, అందంగా ఉంటుంది అది. ఈ అబ్బాయి చూస్తే క్రిస్టియన్, కొంచెం చదువుకున్నాడు కానీ బాగా చదువుకున్నాడు, ఎంబీఏ చదివాడు, ఏదో చేస్తున్నాడు, కొంచెం రంగు తక్కువ, కొంచెం ఇదిగా ఉన్నాడు. ఇద్దరు చూసి ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా వాళ్ళందరితోటి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు నాని అని అడిగింది. నాకు నచ్చలేదమ్మా అన్నాను. మా మనవరాలు అడిగితే నచ్చలేదన్న అంటే వెంటనే నా చిన్న మనవరాలు అంత ఉంది అప్పుడు నా చేయి పట్టుకొని గబగబా లాక్కొని వెళ్ళింది వాళ్ళ తాతను నేను ఉన్న ఫోటో దగ్గరికి. నువ్వు తాతను ఎందుకు చేసుకున్నావు నాని? తాత ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? ఇలా అలా ఉండిపోయాను కాసేపు. నేను ఆ క్వశ్చన్ అది వేస్తుందని నేను అనుకోలేదు. ఆ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వెందుకు నాని తాతను చేసుకున్నావు? తాత నల్లగా లేడా, నువ్వు తెల్లగా లేవా, నువ్వెందుకు చేసుకున్నావు? ఏ అక్క చేసుకుంటే తప్పేంటి అని అడిగింది నన్ను. అబ్బో. ఓకే అమ్మ, ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ ధైర్యవంతమైన డెసిషన్ ఆ రోజుల్లో. అవును, మీరు అంత అవును, అంత కులాంతర వివాహం, మతాంతర వివాహం కూడా కదా ఆ విధంగా చేసుకుని అంటే. కానీ ఏంటమ్మా మీకు ఆ నమ్మకం అంత ఏమనాలి, ఇంకొక విధమైన ఏమో తెలియదు ఎందుకు వచ్చిందో ఆ ధైర్యం. అది మరి వచ్చేసాను అంతే. ఆయన చేయబట్టుకొని చెన్నై వచ్చేసాను అంతే. మిలిటరీలో ఉండేవారు కదా సార్? అవును, మిలిటరీలో. ఏం చేసేవారమ్మా మిలిటరీలో? ఏమో తెలియదు, మిలిటరీలో ఉండేవారు. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఈ బ్యాక్ ఏదో దెబ్బ తగిలింది, కొంచెం రోజులు సెలవులకి ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి తీసుకొని వెళ్ళేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 3 months అక్కడ ఉండేవారు. చైనా వార్ టైంలో అక్కడే ఉన్నాడు ఆయన. అమ్మో, అప్పుడు గుండె పీకేసి ఉంటుంది మీకు. చైనా వార్ టైంలో మిలిటరీలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ రావటం అలాగన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోతుంది పిల్లలతోటి. ఆయన మిలిటరీకి వెళ్ళి ఇక్కడ ఈ పిల్లల్ని, చిన్నపిల్లలు, వీళ్ళని ఏం చేయాలో తెలియక మా అత్తగారు వచ్చి తోడుగా ఉండేవారు. ఆవిడకి మరి ఇంట్లో ఇల్లు సంసారం వదిలిపెట్టి రావాలంటే ఆవిడ కష్టం. ఇంకప్పుడు ఏం చేయాలని మిలిటరీ నుంచి ఆయన్ని రప్పించాలంటే పుండ్రేకాక్షయ్య గారిని అడిగా. పుండ్రేకాక్షయ్య గారిని అడిగితే ఆయన ఒక డాక్టర్ని పిలిపించి ఒక సర్టిఫికేట్, మిలిటరీకి అన్ఫిట్ అని ఒక సర్టిఫికేట్ పుట్టించి వాళ్ళకి పంపించి మొత్తానికి వాళ్ళు రిలీజ్ చేసేసారు. ఇంకా అప్పటి నుంచి మ్యూజిక్, హార్మోని అవన్నీ చేసి. బాగా పాడతారమ్మా? మీరు పాడతారుగా? లేదు, నేను అప్పట్లో పాడేదాన్ని కానీ ఇప్పుడు అసలు పాడటం లేదు. అప్పుడు స్టేజ్ మీద చచ్చినట్టు పాడాలి, మన ఓన్ వాయిస్తోనే పాడాలి. అప్పుడు పద్యాలు పాడినప్పుడు? అవును, డ్రామాలు అన్నీ కూడా మనం పాడాల్సిందే, ప్లేబ్యాక్ అంతా లేదు అప్పుడు. నాకు ప్లేబ్యాక్ అనేది ఎప్పుడంటే పద్మనాభం గారి నాటకాలు, నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకాలు, పద్మనాభం గారి శాంతినివాసం నాటకాలు అప్పుడే తెలుసు నాకు. ఓహో, ప్లేబ్యాక్ పాడతారు కోసం అనుకొని. అంతవరకు తెలియదు నాకు అసలు. మహామహులు అందరూ సరసన నటించారు మీరు. అవును, నటించారు అందరూ. అంటే 1000 సినిమాల పైన మీ అన్ని భాషల్లో.